హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. నవల స్రవంతిలో యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆఖరి పోరాటం నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ కామెంట్స్ను కూడా నాకు తెలియచేయండి. మరి అలాగే ఇలాంటి చక్కటి నవలలు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తేనే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి కథలోకి వెళ్ళిపోదాం పదండి. రామోన్ హర్సాసేని అనుసరిస్తూ వెళ్లిన విహారీ అతడు ఒక కార్లు బాగు చేసే కార్ఖానాకి వెళ్లడం చూశాడు. అక్కడ బయటంతా మామూలుగానే ఉంది. లోపల కొందరు మామూలు వ్యాన్లకి మిలిటరీ కలర్ వేస్తున్నారు. స్వామికి హర్సాసేకి మధ్య కాంట్రాక్టు ప్రకారం ఆయుధాల్ని హార్బర్ వరకు తీసుకువెళ్లి అప్పగించే బాధ్యత స్వామిదే. ఆ పనే అక్కడ జరుగుతుంది. ఆశ్రమంలో ప్రవల్లికకి ఎక్కువ ఆయుధాలు దొరక్కపోవడానికి కారణం కూడా అదే. అవన్నీ అప్పటికే ఇక్కడికి చేరుకున్నాయి. సిబిఐ రైడ్ జరిగిందని తెలిసినా స్వామి బెదరనిది కూడా అందుకే. దాదాపు 50 లక్షల విలువ చేసే ల్యాండ్ మైన్స్, గ్రానైట్స్, స్టెన్ గన్స్ వ్యాన్లలోకి ఎక్కించి ఉంచారు. మొత్తం 2 వ్యాన్లు. మిలిటరీ కలర్ వేస్తే సాధారణంగా అనుమానం రాదు. ఆ పనే జరుగుతోంది. విహారీ అక్కడో విషయాన్ని గమనించాడు. అనవసరమైన హంగామా, హడావిడి ఏవీ లేవు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఎవరూ లేరు. ఎవరైనా చూసినా ఏదో వ్యాన్ రిపేర్ కోసం మార్గమధ్యంలో ఆగింది అనుకుంటారు. కమాండర్ డ్రెస్ వేసుకున్న 2 మాత్రం అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇంకా పని పూర్తి కాలేదా? రామోన్ హర్సాసేస్ అడుగుతున్నాడు. ఇంకో 5 నిమిషాలు. విహారీ చీకట్లో నిలబడి ఉన్నాడు. అతడి మనసంతా అదోలా అయిపోయింది. అతడి కళ్ల ముందు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తే శరణార్థులైన తమిళులు, ఇరానియన్లు, పాలస్తీనియన్లు, టిబెటియన్లు, ఫిజియన్లు, సౌత్ ఆఫ్రికన్స్ అందరూ కనబడ్డారు. ప్రపంచంలో ప్రతి జాతి చరిత్ర అంతే. కొందరు స్వార్థపరుల ఆశ తీర్చడం కోసం మరొక స్వార్థపరుడు తయారు చేసిన ఆయుధాలు కొన్ని వేల మంది అమాయక ప్రజల్ని నాశనం చేస్తాయి. కొంప గోడు అంతవరకు సంపాదించుకున్న ఆస్తి అన్నీ పోగొడతాయి. ఎవరది? విహారీ ఉలిక్కిపడ్డాడు. ఆలోచనలలో చూసుకోలేదు. ఒక ఆకారం వ్యాన్ వైపు వస్తోంది. రామ్లాల్ అన్నాడు అప్రయత్నంగా. అదొక్కటే తెలిసిన పేరు. చీకట్లో ఎదురుగా వస్తున్నవాడు ఆగి సర్ అన్నాడు. విహారీ ఇంకేమీ ఆలోచించలేదు. పిడికిలి బిగించి ఎదుటి మనిషి కణత మీద బలంగా గుద్దాడు. అతడేమాత్రం అరిచినా తన ప్రాణం పోతుందని తెలుసు. అయితే అదృష్టం బావుండి అనుకున్న చోటే తగిలింది. అనుకున్న దానికన్నా బలంగా తగిలింది. ఏదో అనుమానం వచ్చి వంగి చూశాడు. కింద పడిన మనిషి ప్రాణం పోయింది. విహారికి ఏం చెయ్యాలో తోచలేదు. కాని క్షణంసేపే. తరువాత సర్దుకున్నాడు. ఈ టెర్రరిజం చట్టపరిధి నుంచి ఎప్పుడూ బయటే ఉంది. ప్రాణాలు తీయకపోతే నీ ప్రాణం పోతుంది అనేది ఆటవిక న్యాయం. అదే ప్రస్తుతం సమాజాన్ని కూడా శాసిస్తోంది. ఆ భావం రాగానే అతడిలో ఏదో కొత్త శక్తి నిండినట్టయింది. తానొక మనిషిని చంపడం కొన్ని వందల మంది ప్రాణాల్ని రక్షిస్తుంది. అటువంటప్పుడు చంపితే మాత్రం తప్పేముంది? అదేగా యుద్ధమంటే. అతడు వ్యాన్ పక్కనుంచి వరండా దగ్గరకొచ్చాడు. రంగులు వేస్తున్నవాళ్లు అటువైపున్నారు. పెట్టెల్లో నల్లటి బంతుల్లాంటి వస్తువులున్నాయి. హ్యాండ్ గ్రానైట్స్. వాటి గురించి విహారికి తెలీదు. ఇంగ్లీషు సినిమాల్లో చూశాడంతే. ఒక చివర చిన్న రింగ్ ఉంటుంది. దాన్ని లాగిన నిమిషానికి పేలుతుంది. పక్కనుంచి స్వరాలు వినిపించేసరికి చటుక్కున చీకట్లోకి తప్పుకున్నాడు. రామోన్ హర్సాసే వచ్చి వ్యాన్లో కూర్చున్నాడు. డ్రైవర్లు స్టార్ట్ చేశారు. పెయింట్ వేసిన వాళ్లు కూడా వచ్చి వెనకవైపు ఎక్కారు. వ్యాన్లు కదిలాయి. విహారికి ఏం చెయ్యాలో తోచలేదు. ఒక్కసారి అవి వెళ్ళిపోతే ఇక పట్టుకోవడం కష్టం కావచ్చు. ప్రవల్లిక ఏమైందో తెలీదు. అతడు అప్రయత్నంగా చేతిలో గ్రానైట్ తాలూకా రింగు లాగి గాలిలో విసిరాడు. వెళుతున్న 2వ వ్యాన్ లోపల వెళ్ళిపడిందది. లోపలున్నవాళ్లు ఏంటది అనుకుంటున్నారు. 2 వ్యాన్లు మరో 100 గజాలు వెళ్ళాయి. అంతే. ముందు ఆ గ్రానైట్ పేలింది. క్షణం కూడా గడవకముందే ఆ 2 వ్యాన్లలో ఉన్న మందుగుండు సామాగ్రి ఒక్కసారిగా అంటుకుని ఎలా పేలిందంటే అందులో ఉన్న రామోన్ హర్సాసే, మిగతా వ్యక్తులు, వ్యాన్ విడిభాగాలు ఒక్కటి కూడా కనిపించకుండా మాయమయ్యాయి. 50 లక్షల పైగా విలువున్న మైన్స్, బాంబ్స్ అవి. మనుషుల రక్తం కూడా కనిపించలేదు. కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగు భూమి దద్దరిల్లిపోయింది. దూరంగా ఉన్న భవనాలు బీటలు వారాయి. మెకానిక్ షెడ్ కూలిపోయింది. విహారీ పక్కనుంచి
3-4 ఇనుప ముక్కలు బుల్లెట్స్ లాగా దూసుకెళ్లాయి. చిన్న చిన్న ముక్కలు మండుతున్నాయి. ఏం జరిగిందో తెలియక ప్రజలు భయభ్రాంతులై ఇళ్లలో నుంచి బయటకు పరిగెత్తుకొచ్చారు. ఇంకా వస్తున్నారు. విహారీ అక్కడి నుంచి తప్పుకున్నాడు. నిజమా? అంది ప్రవల్లిక నమ్మలేనట్టు. విహారీ తలూపాడు. దాదాపు 1 కోటి రూపాయలుంటాయనుకుంటాను. నాకు సరిగ్గా తెలీదు. అసలు ఆ బాంబు పేలుతుందని కూడా నేను అనుకోలేదు. ఆ దృశ్యం చూడవలసిందే, వర్ణించడానికి వీల్లేదు అన్నాడతను. ఆమె వినడం లేదు. ఆమె మనసిక్కడ లేదు. స్వామికి ఈ వార్త తెలిసి ఉంటుంది ఈ పాటికి. అతడి మొహాన్ని ఊహించుకుంటుంటే ఆనందం తెరలు తెరలుగా వస్తోంది. అందులోనూ గంట క్రితమే ఆమెకి ఘోరమైన అవమానం జరిగింది. మానసికంగా బాగా కృంగిపోయింది. అటువంటి టైంలో విహారీ చేసిన ఈ పని ఆమెను సంతోషంతో కుదిపేసింది. తేలుకుట్టిన దొంగల స్వామి ఏమీ చెప్పుకోలేడు. అది చాలు. ఆ సంతోషంతో అతడి చేతులు 2 పట్టుకు ఊపేసింది. ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్నట్టు అతడు సుతారంగా చేతుల్ని విడిపించుకుని, మీరు మరీ ఎక్సైట్ అయిపోతున్నారు. కల్నల్ గారు చూస్తే బావోదు అన్నాడు నవ్వుతూ. ఆమెకు అర్థం కాలేదు. కల్నల్ ఎవరు అంది. మీకు కాబోయే ఆయన కల్నల్ ప్రశాంత్ అని గుడ్ నైట్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె చెయ్యి నోటికి అడ్డం పెట్టుకుని నవ్వసాగింది. అప్పుడే లోపల నుంచి వచ్చిన ప్రతాపరావు, ఏంటమ్మా అని అడిగాడు. ఏం లేదు నాన్నా అని లోపలికి పరిగెత్తింది. రోబ్లో రకరకాల బట్టలున్నాయి. అందులో ఉన్న మిలిటరీ డ్రెస్ని స్పృశించింది. ఇంకా నవ్వొస్తూనే ఉంది. క్యాప్ నెత్తిమీద పెట్టుకుని అద్దంలో చూస్తూ ప్రతిబింబానికి సెల్యూట్ చేసి, హౌ ఆర్ యు కల్నల్ అంది. ఆ స్వరం 25 ఏళ్ల యువకుడిలా ఉంది. వాయిస్ థెరపీ. హలో అట్నుంచి అమ్మాయి స్వరం వినపడగానే విహారీ చిటిక వేసి పద్మాకర్ని పిలిచాడు. పద్మాకర్ పరిగెత్తుకొచ్చి ఫోన్ అందుకుని అన్నాడు, హలో, నేను పద్మాకర్ని. ఆగండి, విహారికి నిన్న రాత్రి నుంచి చాలా సీరియస్గా ఉంది అన్నాడు కంగారుగా. మై గాడ్, ఎక్కడున్నాడు? హాస్పిటల్. ఏ హాస్పిటల్? చెప్పొద్దన్నాడు. పద్మాకర్ కంఠం విషాదంగా పలికింది. మీకో ఉత్తరం ఇమ్మన్నాడు. అది నా దగ్గరే ఉంది. మీకు ఎలా అందించాలో చెప్తే వచ్చి ఇస్తాను. అట్నుంచి కొంచెం నిశ్శబ్దం. పద్మాకర్, విహారీ ఇటువైపు నుంచి ఎగ్జైటెడ్గా అట్నుంచి రాబోయే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. మెయిన్ రోడ్లో సాయిబాబా మెడికల్ స్టోర్స్ తెలుసు కదా, అక్కడివ్వండి, నేను తీసుకుంటాను. ఫోన్ కట్ అయింది. విహారీ ఎగిరి గంతేశాడు. పదగురు, ఇక దొరికినట్టే. ఆ అమ్మాయి ఇప్పుడే వస్తుందని నమ్మకమేంటి? రేపటి వరకు ఆగి రేపొచ్చి తీసుకోవచ్చుగా. ప్రేమలో పడితే తెలుస్తుంది నీకు. అంతవరకు ఏ అమ్మాయి ఆగదు. పద. ఇద్దరూ కలిసి మెడికల్ షాప్కి బయలుదేరారు. ఈ లోపులో కవర్లో ఒక తెల్ల కాగితం పెట్టి సీల్ చేశాడు. ఆ అమ్మాయి బహుశా దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది. మనం ఇది ఇచ్చేసి వెళ్ళిపోయినట్టు నటించి దాక్కుని చూద్దాం అన్నాడు విహారీ. ఇద్దరూ షాప్కెళ్ళి షాప్ యజమానికి కవర్ ఇచ్చారు. పద్మాకర్ చూపిస్తూ, ఇతని చెల్లెలొస్తుంది, కాస్త ఈ కవర్ ఇవ్వండి అని బయటకొచ్చేసి కారులో ఒక రౌండ్ తిరిగి దూరంగా ఆపి మొహం చాటు చేసుకుంటూ వచ్చి దూరంగా రోడ్డుకి అవతలి వైపు ఉన్న హోటల్లో కూర్చుని షాపు వైపే చూడసాగారు. 5 నిమిషాలు, 10 నిమిషాలు గడిచాయి. కేవలం మనల్ని ఏడిపించడానికి చేసిందేమో గురూ అన్నాడు పద్మాకర్ నిస్పృహగా. నేననుకోను. లేకపోతే మీ ఇంటికి మళ్ళీ ఫోన్ చేసి మీ అమ్మగారిని అడిగి నీ జ్వరం సంగతి తెలుసుకుందేమో అన్నాడు పద్మాకర్. అపశకునం మాటలు మాట్లాడుకు. మరో 5 నిమిషాలు గడిచాయి. విహారీ కూడా విసుగ్గా వాచి చూసుకున్నాడు. ఎవరూ వస్తున్న జాడలేదు. ఏం చేద్దాం పద్మాకర్ అడుగుతూ ఉండగా విహారీ హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. దూరం నుంచి సునాదమాల వస్తోంది. ఇద్దరూ ఊపిరి బిగబట్టారు. సునాదమాల మెడికల్ షాప్ మెట్లెక్కుతుంది. పద అన్నాడు. ఇద్దరూ బిల్ డబ్బులిచ్చేసి బయటకొచ్చారు. లోపల షాపువాడు, పద్మాకర్ చెల్లెలు మీరేనా అని అడుగుతున్నాడు. కాదే అంది మాల విస్మయంతో. నెవోక్విన్ టాబ్లెట్ 1/2 డజన్ కావాలి అందామె. ఆమె బామ్మకి 2 రోజుల నుంచి మలేరియా. షాపువాడు టాబ్లెట్లు కవర్లో పెట్టి ఇచ్చాడు. వాటిని తీసుకుని ఆమె మెట్లు దిగుతూ ఉండగా వెనక నుంచి హఠాత్తుగా విహారీ కంఠం, దొరికిపోయారు అని వినిపించింది. కెవ్వున అరవబోయి నడిబజారని చూసి అతి కష్టం మీద తమాయించుకుంది. ఇన్నాళ్ళు ఏడిపించినందుకు మేం పన్నిన వలలో ఇరుక్కుపోయి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు అన్నాడు. దయచేసి నన్నిలా వెంటాడడం మానేస్తారా? ఏడుపు దిగమరింగుకొని అందామె. ఇంకెందుకు వెంటాడడం, దొరికిపోయారు కదా అన్నాడు.
పద్మాకర్ కల్పించుకుని, ఇంక చాలు మేడం, మీ చేతిలో కవరే చెబుతోంది మొత్తం విషయమంతా అన్నాడు. ఇవి నొవాక్విన్ టాబ్లెట్లు. అయితే తెల్ల కాగితం చూశారన్నమాట. తెల్ల కాగితమేంటి, దొరికిపోవడమేంటి? మీరు అద్భుతంగా నటించగలరు, ఒప్పుకుంటున్నాను. ఆమె ధైర్యం తెచ్చుకుంది. చూడండి మిస్టర్, నేను మెత్తగా ఉన్న కొద్దీ మీరు మరీ చనువు తీసుకుంటున్నారు. అయితే మీరు కేవలం ఫోన్లో కవ్వించి సంతృప్తి చెందుతారన్నమాట, బోర్లా పడుకుని విసురుగా అన్నాడు విహారి. సునాదమాల కళ్ళు పెద్దవయ్యాయి. వాట్ అంది. కొంతమంది అంతే, పైకి ధైర్యం చేయలేరు, అంతా లోపలే. ఆమె మొహం ఎర్రబడింది. వాట్ డూ యు మీన్ అంది కోపంగా. చూడండి మిస్, ఏ పని చేసినా ధైర్యంగా చెయ్యాలి. బరువు చూడాలని ఉంటే డైరెక్ట్గా చూడాలి. ముద్దు పెట్టుకోవాలనుంటే చెంప మీద పెట్టుకోవాలి. ఇంటికెళ్ళి నేను పట్టుకున్న చేతి మీద 10,000 సార్లు పెట్టుకోవడం కాదు, నా బరువు ఊహించుకుని రాత్రులు సంతృప్తి చెందడం కాదు అన్నాడు విహారి. మీరు వెంటనే నా దారి నుంచి అడ్డు తొలక్కపోతే పోలీసుల్ని పిలవాల్సుంటుంది అంది సునాదమాల. పిలవండి, నేను చెప్తాను. ఏం చెప్తారండి మీరు? మీరు నన్ను ప్రేమించి ఆ విషయం చెప్పడానికి భయపడుతున్నారని. నేను మిమ్మల్ని ప్రేమించడమా? నా కంఠంలో ఊపిరుండగా అది జరగదు. అతడామె చెయ్యి పట్టుకుని, అయితే 24 గంటల్లో మీ కంఠంలో ఊపిరినే మీ చేతే ఐ లవ్ యూ అనే పదాలుగా మార్పించి చూపిస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు విహారే కాదు అన్నాడు. చెయ్యొదులు, పాణిగ్రహణం వరకు వదలను. ఇంతలో పోలీసు వచ్చాడు అక్కడికి. ఏంటి గొడవ? ఏదో ప్రేమికుల గొడవ, నీకెందుకయ్యా మధ్యలో అన్నాడు పద్మాకర్. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు విహారితో పోలీస్. ఐ వాంట్ టు బి అరెస్టెడ్ అండర్ హర్ ఓన్లీ అన్నాడు విహారి. ఇదిగో, నాకు ఇంగ్లీష్ రాదని ఏవేవో మాట్లాడబోక, పద పోలీస్ స్టేషన్కి అంటూ విహారిని లాక్కెళ్లబోయాడు. వెళుతూ వెళుతూ విహారి అరిచాడు. ఎలాగైనా మీతో ఐ లవ్ యూ అనిపిస్తాను మేడం, గుర్తుంచుకోండి. దాదాపు పరిగెడుతున్నట్టు సునాదమాల అక్కడ్నుంచి వడివడిగా వెళ్ళిపోయింది. పదవయ్యా పోలీస్ స్టేషన్కి. ఎందుకు? నీకు మాత్రం పిల్లల్లేరు, నువ్వు మాత్రం ప్రేమించలేదు అన్నాడు విహారి. నోర్ముయ్. ఎందుకు ముయ్యాలి? అరచేత్తో సూర్యుడిని ఆపలేరు, లాఠీకరతో ప్రేమని ఆపలేరు అన్నాడు విహారి. సలసల మరిగే మగవాడి ప్రేమని శీతల పవనంలాంటి లంగా ఓణీలే తప్ప లాఠీలు ఆపలేవు ఆవేశంగా అరిచాడు పద్మాకర్. వాళ్ళు ముగ్గురూ ఆ విధంగా ఘర్షణ పడుతూ ఉండగా అక్కడికో కారొచ్చి ఆగింది. అందులో నుంచి ప్రవల్లిక దిగి, ఏమైంది అంటూ అక్కడికొచ్చింది. ఇతనో పెద్ద రౌడీ మేడం. ఈయన నాకు తెలుసు, వదిలిపెట్టు అంది. ఓహో, అయితే మీరు ఆ కేసే అన్నమాట అన్నాడు పోలీస్ ఎగతాళిగా. షటప్ అంటూ కార్డు తీసి చూపిస్తూ, సిబిఐ డిప్యూటీ చీఫ్ని అంది అధికారయుక్తంగా. పోలీసు చెయ్యి అకస్మాత్తుగా పైకి లేచి సెల్యూట్ చేసింది. సారీ మేడం. 2 నిమిషాల తర్వాత ఆమెని కారు వైపు దిగబెడుతూ అన్నాడు విహారి. థ్యాంక్యూ, సమయానికొచ్చారు. నిజంగా సమయానికే వచ్చానా? నవ్వుతూ అడిగింది. ఒక 5 నిమిషాల ముందొచ్చుంటే మంచి డ్రామా చూసుండేవారు. నిజమా? అయితే నేను దురదృష్టవంతురాలనన్నమాట. కారు ఎక్కుతూ నవ్వింది మళ్ళీ. డ్రామా అంటే గుర్తొచ్చింది, ఎల్లుండి ఓ నాటకం ఉంది, తప్పకుండా రండి. లవకుశ అని మా జూనియర్స్ వేస్తున్నారు. మళ్ళీ మన విలన్స్ కూడా వస్తారేమో అంది. ఈసారొస్తే మనల్ని తప్పించుకోలేరు అన్నాడు విహారి. వెళ్ళొస్తాను, 24 గంటల్లో చేయవలసిన ముఖ్యమైన పనొకటుంది. అలాగా, బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ బై అన్నాడు విహారి. హౌ టు టెల్ సంబడి దట్ యు ఆర్ ఇన్ లవ్ విత్ హిమ్ ఆర్ హర్ అన్న అంశం మీద ఎవ్వరూ ఇంతవరకు ఏ పుస్తకం వ్రాయకపోవడానికి, ఏ రచన చెయ్యకపోవడానికి కారణం బహుశా అంత అనవసరమైన సబ్జెక్టు మరొకటి ఉండకపోవడం అయి ఉండొచ్చు. 10 మందిలో ఉన్నప్పుడు పరధ్యానంగా ఉండడం, చేస్తున్న పనిని సగంలో ఆపి ఆలోచనలో పడడం, ఆ కారణంగా తనలో తను నవ్వుకోవడం, మామూలుగానే ఎక్కువైన హుషారు, లేక మామూలు కన్నా ఎక్కువ దిగులు, మొత్తం మీద మామూలు కన్నా ఏదో ఒక రకంగా భిన్నంగా ఉండడం, ఇవన్నీ ప్రేమ తాలూకా లక్షణాలు. అయితే ప్రేమలో పడడం వేరు, దాన్ని అవతలి వారికి తెలియబరచడం వేరు. కొంతమందికి ఇది కష్టమైన ప్రక్రియ అయితే అయి ఉండవచ్చు, కానీ ఆ శాతం చాలా తక్కువ. పసిపిల్లలకి పాలు తాగడం తెలిసినట్టే బ్రహ్మదేవుడు అవసరం గాని, డార్విన్ అవసరం గాని లేకుండానే వయసులో ఉన్నవారికి తమ ప్రేమని అవతలి వారికి తెలియచెప్పే విధానం తెలుస్తుంది. చిరునవ్వులు, మెరుపుచూపులు, వేలి కొనలు చాలు. ఈ 2 కాకుండా 3వ విభాగం, నేనసలు పెళ్ళే చేసుకోను అంటూ చివరి వరకు లాగి, చివర్లో తప్పదన్నట్టు పెళ్లాడి,
సుఖప్రసవ గృహానికి దారితీసే మనస్తత్వం మానవ ప్రపంచంలో లిండెల్ థియరీ అంత సహజం. ఇలా వడపోసుకుంటూ పోతే చివరకు మిగిలేది ఇంట్రావర్ట్లు, ప్లేకార్డ్స్లు, కాకెట్లు, సూడో ఫిలాసఫర్లు, వయస్సు కన్నా ముందే మెచ్యూర్ అయిపోయామనుకునేవాళ్లు వగైరా. ఇందులో సునాదమాల రెండో వర్గానికి చెందుతుంది. క్లాస్లో లెక్చరర్ చెప్పే పాఠం వింటున్నదన్నమాటే గాని సునాదమాల మనసులో లేదు. ఆమెకి క్రితం రాత్రి తనకు వచ్చిన 2 కలల నుంచి ఇంకా తేరుకోలేదు. మొదటి కలలో 10 మంది నికుంజ్ విహారీలు 10 రకాల ఆయుధాలు పట్టుకుని ఆమెని చీల్చి చెండాడుతున్నట్టు కనబడ్డారు. పొద్దున్న లేవగానే 10 సార్లు రామచరితమానస్ చదివినా ఆమె గుండె దడ తగ్గలేదు. ఆమెను భయపెట్టింది నిజానికో రెండో కల. అందులో ఒక హంసతూలికా తల్పం మీద పడుకుని నిద్రిస్తూ ఉండగా విహారి వచ్చి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. అంతవరకు బానే ఉంది. 2 రోజులకి బుగ్గ వాచి అందులోనుంచి చిన్న చెట్టు బయలుదేరింది. జనం తండోపతండాలుగా చేరి దాన్ని గురించి చర్చించుకోసాగారు. ఆ వైపరీత్యాన్ని నయం చేసిన వాడికి తన కుమార్తెనిచ్చి చేస్తానని రాజుగారు ప్రకటించారు. ఒక వైద్యుడు దూరతీరాల నుంచి వచ్చి ఆమె బుగ్గ మళ్లీ మామూలుగా చేసేశాడు. అతడెవరో కాదు, విహారే. రాజుగారు ఎంతో సంతోషంతో తన కూతుర్ని వివాహమాడమన్నాడు. విహారీ తనకి అప్పటికే 2 భార్యలున్నారని చెప్పి తృణీకరించాడు. ఆ తర్వాత సునాదమాల జీవితాంతం అవివాహితగా ఉండిపోయింది. అది కల. ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు మనుష్యులకు ఎటువంటి కలలొస్తాయో తెలిసిన వారికి సునాదమాల ప్రస్తుత స్థితిని విశ్లేషించడం పెద్ద కష్టం కాదు. ఏ బళ్ళోనో చదవనవసరం లేకుండానే ప్రేమని అవతలి వారికి తెలియచెప్పే ప్రక్రియ మనుషులకి ఎలా తెలుస్తుందో ప్రేమలో పడ్డ మనిషిని గుర్తుపట్టడం కూడా అంత సులభంగా తెలుస్తుందని ముందు చెప్పడం జరిగింది. ఈ విహారి తండ్రి ఏం చేస్తూ ఉంటారమ్మా అని ప్రతాపరావు అడిగినప్పుడు ప్రవల్లిక ఆశ్చర్యపోయింది. ఎంత సిబిఐ ఆఫీసర్ అయినా, ఎంత ఎక్స్ప్రెషన్ థెరపీ అనుభవం ఉన్నా కొన్ని ఫీలింగ్స్ని నొక్కిపెట్టి ఉంచడం అసాధ్యమని ఆ అమ్మాయికి ఈపాటికే తెలిసిపోయి ఉంటుంది. ఇక దాచకుండా నవ్వేసింది. ఆయన కూడా నవ్వాడు. విహారికి తండ్రి లేడట నాన్న, చిన్నప్పుడే పోయారట. తల్లిగారున్నారు. అతని తాతగారు రాజా నరేంద్రవర్మ అని చెప్పాడు. ఓ, ఆయన మనవడా? అయితే నాకు బాగా తెలుసు అన్నాడాయన. ప్రవల్లిక తండ్రి వైపు చూసింది. ఆ రోజుల్లోనే కోటీశ్వరుడాయన. ఎన్నో గుప్తదానాలు చేసేవాడు. నా చదువు ఆయన చలవే. నన్ను సైన్యంలో చేరమని ప్రోత్సహించింది కూడా ఆయనే అన్నాడు ప్రతాపరావు. అయితే ఆయన దురదృష్టవంతుడు. ఉన్న ఒక్కగానొక్క కూతురు ఎవరో లాయర్ని చేసుకుంది. 2 ఇంట్లో నుంచి తరిమేశాడు. ఆ చెట్టు కింద లాయరు కేవలం డబ్బు కోసమే తన కూతుర్ని వలవేసి పట్టుకున్నాడని ఆయన దృఢమైన అభిప్రాయం. 2 విడిగా కాపురం పెట్టారు. వర్ధనమ్మ భర్తని నేను చూశాను. చాలా తెలివితేటలున్న మనిషిలా కనిపించాడు. కానీ ఆ ముసలాయన అభిప్రాయం కరెక్టేమో అనిపించేటంత క్రుకెడ్నెస్ కూడా కనపడింది. ఏదేమైనా ఈ ముసలాయన పట్టు వదల్లేదు. 2 సంవత్సరాలు అష్టకష్టాలు పడ్డారు. ఎక్కడున్నారో తెలీదు, ఎలా బ్రతికారో తెలీదు. ఆ లాయర్ చనిపోయినట్టు ఒకరోజు టెలిగ్రామ్ వచ్చింది. ఈయన వెళ్లి కూతుర్ని తెచ్చుకున్నాడు. ఆమె కొడుకన్న మాట విహారీ అన్నాడు ప్రతాపరావు. ప్రవల్లిక వింటోంది. తన ఊహ కరెక్ట్ అయినందుకు ఆమె మనసులో సంతోషించింది. పైకి ఎంత మామూలుగా కనిపించినా విహారిలో కొన్ని అద్భుతమైన గుణాలున్నాయని ఆమె మొదట్లోనే గ్రహించింది. అందుకే అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా 2-3 పరిచయాల్లోనే అతడిని అభిమానించడం మొదలుపెట్టింది. అతడికి నిశ్చయంగా తండ్రి తెలివితేటలు కూడా వచ్చి ఉంటాయి అనుకుంది. అతడి తండ్రి క్రూక్ అని తండ్రి అనడం ఆమెకు నచ్చలేదు. ఒక్క చూపులోనే ఎవరు క్రూకో తెలుసుకోగలిగితే ఇంత పెద్ద సిబిఐ డిపార్ట్మెంట్ దేనికి? తన ఇంటి అమ్మాయిని తీసుకెళ్లిపోయినందుకు అలా అనుకునుంటారు. అయినా మరణించిన వాడి గురించి చెడుగా మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. ఆ అబ్బాయితో మాట్లాడతాను అన్న తండ్రి మాటలకి తెప్పరిల్లి తటపటాయిస్తూ, విహారి తల్లితో మాట్లాడితే బావుంటుందేమో నాన్నా అంది. అంటే అబ్బాయితో నువ్వు చెప్పేశావా? ఆమె మరింత ఇరుకున పడి, చెప్పలేదనుకో, ఈరోజే చెప్తాను. కానీ పెద్దవాళ్ల ద్వారా సంప్రదిస్తే ఆవిడికి గౌరవం ఇచ్చినట్టుంటుంది కదా అంది. అవునవును, అదే మంచిది. 4-5 రోజుల్లో వెళ్తాను, మంచి రోజు చూసుకుని అంటూ క్యాలెండర్ వైపు వెళ్ళాడాయన. నువ్వు వెళ్తావా అంది సందేహంగా. ఆయన నవ్వాడు. ఆడపిల్ల తండ్రిలా నేను వెళితేనే మంచిదమ్మా, కాళ్ళు కడగడం ధర్మం కదా అన్నాడు. ఆమెకి టాపిక్ నచ్చక మాట మారుస్తూ, సైన్యంలో పనిచేసేవాళ్లకి మంచి ముహూర్తం ఏంటి నాన్నా అంది. అదేంటమ్మా, మాలో కొందరు
శత్రుస్థావరం మీద అటాక్ చేయడానికి కూడా మంచి ముహూర్తం ఏదా అని చాటుగా పంచాంగం చూసుకునేవాళ్ళు తెలుసా అని క్యాలెండర్ చూస్తూ, ఇదిగో ఈ ద్వాదశి మంచిది, ఆ రోజు వెళ్తాను అన్నాడు. ఆమె నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. ఆ అబ్బాయికి ఇంతవరకు చెప్పకపోతే ముందొకసారి చెప్పడం మంచిదమ్మా, తీరా తల్లిని అడిగిన తర్వాత కొడుకు అభ్యంతరం చెబితే కష్టం అన్నాడాయన. ఆ విషయం నేను చూసుకుంటానులే అని ఆమె కాసింత సిగ్గుతో వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కూతురు వెళ్లిన వైపే ఆయన చూస్తూ ఉండిపోయాడు. ఆడవాళ్లకి తెలివితేటలు, ధైర్య సాహసాలు ఆభరణాలైతే అయి ఉండవచ్చు, కానీ స్త్రీత్వం అన్నిటికన్నా పెద్ద అలంకారం అనుకున్నాడు. అక్కడి నుంచి లోపలికి వెళ్లిన ప్రవల్లిక ముందు గదిలోకి తొంగి చూసింది. తండ్రి దూరంగా ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. ఫోన్ ఎత్తి విహారికి డయల్ చేసింది. ఆమె పెదాల మీద నవ్వు కదులుతోంది. అట్నుంచి విహారి కంఠం వినబడగానే ఐ లవ్ యూ అంది గుసగుసగా. ఫోన్లో కాదు, ఎదురుగా నిలబడి నీతో ఆ మాట అనిపిస్తానని అది నేను సవాల్ చేసింది అన్నాడు. సవాలా? సవాలేంటి? ఏమీ తెలియనట్టు నటించకు. ఎదురుగా నిలబడి నాకు భయం పోయింది విహారీ, ఐ లవ్ యూ విహారీ అంటేనే ఒప్పుకునేది. మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఎవరు ఎంతో పరిచయం పెరిగితే కానీ ఆ మాట అనదు. కావాలంటే మొదటి రోజు పాల గ్లాస్ అందిస్తూ అంటాలే. విహారి కుర్చీలో నుంచి ఒక్క ఉదుట్న లేచి నిలబడి, ఏంటి పెళ్లి వరకు వచ్చేసావా అన్నాడు. నేను రావడం లేదు, ఆడపెళ్లివారం కదా, పెద్దలొస్తారు అని ఫోన్ పెట్టేసింది. గుళ్ళో విగ్రహం ముందు ప్రమిదలో దీపం ఉజ్వలంగా వెలుగుతోంది. పూజారి కంఠం నెమ్మదిగా మంత్రాలు గొణుగుతోంది. సునాదమాల 2 చేతులు జోడించి దాదాపు 2 నిమిషాల నుంచి కళ్ళు మూసుకుని ప్రార్థిస్తోంది. క్రితం రాత్రి అద్దంలో చూసుకుంటే ఆమె బుగ్గ మీద చిన్న మొటిమ కనిపించింది. ఆమెకు తన కల గుర్తొచ్చింది. భూమిలో నుంచి చెట్టు మొలిచేటప్పుడు ముందు అలాగే ఉబ్బుతుంది. భయంతో రాత్రంతా నిద్రపట్టలేదు. పొద్దున్నే గుడికొచ్చింది. ఇక ఏడుపొక్కటే తరువాయి. తెల్లవారుజాము నుంచి హనుమాన్ చాలీసా చదువుతూనే ఉంది. ప్రసాదం తీసుకో అమ్మా. పూజారందించిన ప్రసాదం తీసుకుని చివరిసారిగా భగవంతుణ్ణి ప్రార్థించింది. భగవంతుడా, నా బుగ్గని మళ్ళీ మామూలుగా చెయ్యి. ఆమె బయటకొచ్చి గుడి మెట్ల మీద కూర్చుంది. అప్పుడు వినిపించింది వెనక నుంచి, పందెం కట్టగానే బెదిరిపోయి ఫోన్లో చెప్పేశావేంటి అని. ఆమె చేతిలో కొబ్బరి చిప్ప చెదిరి మెట్ల మీద పెద్ద శబ్దంతో దొర్లుకుంటూ పడిపోయింది. ఆమె బిర్రున బిగుసుకుపోయింది. విహారి చొరవగా వచ్చి పక్కన కూర్చున్నాడు. నేనన్నది నీతో స్వయంగా ఐ లవ్ యూ అనిపిస్తానని, అంతేగాని ఫోన్లో కాదు అన్నాడు. ఆమె ధైర్యం తెచ్చుకుంది. గుళ్ళో హనుమంతుడు ఆమెకి ధైర్యం చెబుతున్నట్టు కనిపించాడు. నేనా మాట అనలేదు, అనను కూడా అంది. విహారికి ఇరిటేషన్ కలిగింది. కోపాన్ని అతి కష్టం మీద అణుచుకున్నాడు. ఈ అమ్మాయి ముందు తను ప్రతిసారి ఓడిపోతున్నాడు. తన ట్రూప్లో ఇలాంటి అమ్మాయుంటే, లేదా చిత్రరంగంలో ఉంటే ఈ పాటికి ఇండియా నెంబర్ 1 అయ్యేది. అతడికి ఆశ్చర్యం కూడా కలిగింది. నీతో ఐ లవ్ యూ అనిపిస్తాను అని తను ఛాలెంజ్ చేశాడు. కవ్వించినట్టు అదే మాట ఫోన్లో అంది. మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది. ఆ కంఠంలో గాని కళ్లలో గాని ఎక్కడా లీలామాత్రమైన చిరునవ్వే గాని, సర్లే నన్ను కనుక్కున్నావు కదా, ఇక నుంచి మనిద్దరం ఒక జట్టు అన్న భావం గాని ఏదీ లేదు. అతడికి మతిపోతోంది. అంతేకాదు, దాంతోపాటు పంతం కూడా హెచ్చుతుంది. ఆ అమ్మాయిని 4 తన్నైనా సరే బాబోయ్ నిజం చెప్తాను అనిపించాలనిపిస్తుంది. కాని అంతకన్నా నిజమైన ఓటమి మరొకటుండదు. ఇంతలా తనని ఏడిపిస్తున్న అమ్మాయిని అంతే తెలివితేటలతో గెలవాలి. ఓకే మాలా, నీతోనే పాల గ్లాస్ అందుకుంటాను, అప్పుడే ఆ మాట అంటాను. తల తిప్పి గుడి లోపలికి చూసింది సునాదమాల. ఆంజనేయస్వామి ధైర్యం చెబుతున్నట్టు కనిపించాడు. పాల గ్లాసు కాదు కదా, మంచినీళ్ల గ్లాసు కూడా ఇవ్వను అంది. ఆమె జీవితంలో అలాంటి మాట మాట్లాడడం అదే మొదటిసారి. రేపు సంబంధం మాట్లాడ్డానికి మీ బామ్మ వచ్చినప్పుడు అదే చెబుతాను. ఆడపెళ్లి వాళ్ల తరపున పెళ్లి కూతురు నీళ్ల గ్లాసు అందించడం మా ఆచారమని. అప్పుడేం చేస్తావు అన్నాడతను. ఆమె లేచి నిలబడి, అదే నీళ్ల గ్లాసులో కాస్త విషం పోసుకుని తాగుతాను అంది. అతడు లేచి నిలబడి, నేను చాలా తెలివి తక్కువవాణ్ణని, కనీసం ఒక్కసారైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేకపోయానని నీ నమ్మకం కదూ? నిజమే. తెలివితేటలు నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. నీతో సమానమైన తెలివితేటలు నాకు ఉన్నాయని, నీకు నేను తగిన జోడీనని నిరూపిస్తాను. సరిగ్గా రోజు కూడా చెప్తాను విను. వచ్చే ద్వాదశి నాడు నీ పాణిగ్రహణం చేస్తాను. నా చేతిలో చెయ్యి వేసి ఆ విషయం ఒప్పుకునేలా చేస్తాను.
అలా చెయ్యలేకపోతే ఇక నీ మొహం చూడను. నేను నీ అంత తెలివితేటలు లేనివాడినని, నీకు మొగుడిగా తగనని అనుకుని తప్పుకుంటాను, సరేనా అన్నాడు కళ్ళు మూసుకుని. వచ్చే ద్వాదశి నాడా? అవును, కళ్ళు మూసుకునే సమాధానమిచ్చాడు. చాలా ఆలస్యమేమో, కాస్త ముందుకొచ్చేయకూడదు? విహారి అదిరిపడి కళ్ళు తెరిచాడు. సునాదమాల ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలీదు. విష్ణు ఉన్నాడక్కడ. నిజం బాబాయ్, ద్వాదశి వరకు ఎందుకు? ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. అయితే మొత్తం విషయం అంతా నీకు తెలిసిపోయిందా అన్నాడు విహారి. కిడ్నాపర్స్ దగ్గర ఆంటీతో మాట్లాడుతున్నప్పుడే తెలిసిపోయింది. లాభం లేదు. మీ ఆంటీ కొయ్యగుర్రం, లక్క పెడతా ఇనప పెనం. కొత్త రకం తిట్లు బాగానే ఉన్నాయి గాని అసలు విషయం సాధించడం ఎలాగో అది ఆలోచించరా అబ్బి? మళ్ళీ అదిరిపడ్డాడు విహారి. అయితే ఆ మాటలన్నది బామ్మ. గన్నేరు చెట్టు మాటు నుంచి బామ్మ వచ్చింది. వచ్చే ద్వాదశి గడువు పెట్టావు, బాగానే ఉంది. కానీ నా మనవరాల్ని 10 శతాబ్దాలు దాటినా మార్చడం కష్టమని నా ఉద్దేశం. ఆ అమ్మాయిని గెలవాలంటే సెంటిమెంట్ మీద ప్లే చెయ్యాలి. అంటే ఏం చెయ్యాలి? నేను చెప్తానుగా, రేపు రా ఇంటికి. విహారి సందిగ్ధంగా, ఆ ప్లాను తప్పక ఫలిస్తుందా బామ్మగారు? తిరుగులేదు. ఏంటంత ధీమా? ఎలా చెప్పగలుగుతున్నారు? సునాదమాల తాతగారి మీద నేనదే ప్లే చేశాను కాబట్టి అంది బామ్మ. అనంతానంతస్వామి మొహం పశ్చిమ కొండల్లోకి జారుతున్న సూర్యుడి ఎరుపుదనాన్ని సంతరించుకుంది. అతడు అంత ఆవేశం ఎప్పుడూ పొందలేదు. 1,00,00,000 రూపాయల విలువగల ఆయుధాలు, వాటితో పాటు పోయిన కస్టమర్, ఇవి కావు అతడికి కోపం తెప్పించినవి. ఎవరో సాబుటేజ్ చేసి ఈ నష్టం కలిగించారు. తనని తేలు కుట్టిన దొంగని చేశారు. ఎవరు? ఎవరు? ప్రవల్లిక? కాదు. ఆ సమయంలో ఆమె తన కాళ్ల దగ్గర పడి ఉంది. మరెవరు? తన వాళ్లలోనే ఎవరో చేశారనడానికి ఆధారం లేదు. అయినా తన వారిలో అటువంటి వాళ్ళెవరూ లేరు. ఎవరికి లాభమది? ఆ స్థానం ఎవరికి తెలిసింది? పోలీసులకు కూడా కాదు. వాళ్లైతే ఆధారాలతో సహా పట్టుకుని ఉండేవారు. కనీసం ఆ ప్రయత్నం చేసి ఉండేవారు. పేపర్లలో కూడా అది పోలీసుల పనిలాగా లేదు. మయసభలో దుర్యోధనుడిలా కల్లోలంగా ఉంది అతడి స్థితి. ప్రవల్లికను కాళ్ల దగ్గర పడవేసుకుని తను విజయ గర్వంతో నవ్వాడు. ఈ 1,00,00,000 రూపాయల నష్టం గురించి చదివి ఆవిడ కూడా అలాగే నవ్వుకుని ఉంటుంది. అదో జోక్లాగా ఆ విహారితో కలిసి ఆనందించి. విహారి. స్వామి ఆలోచనలు అక్కడాగిపోయాయి. అవును, విహారి ఎందుకు కాకూడదు? ఆలోచించే కొద్దీ అది ధ్రువపడుతోంది. తనే స్వయంగా నిర్ధారించుకోవాలని లేచాడు. తాగిన టీకప్పు బల్లమీద పెట్టి విహారి లేచాడు. ప్రతాప్రావు షేక్ హ్యాండ్ ఇచ్చి, నేనే రేపు 5వ తారీఖున మీ ఇంటికొద్దామనుకుంటున్నాను అన్నాడు. షూర్, తప్పక రండి అని ప్రవల్లికతో కలిసి బయటకొచ్చాడు. వచ్చాక తనలో తను లెక్కలు కట్టుకుని చూసుకుని, మై గాడ్, ద్వాదశి, ఆ రోజు నేనింట్లో ఉండనే అన్నాడు కంగారుగా. ఆమె నవ్వాపుకుని, ఏం చేస్తారు అంది. అతడు ఇబ్బందిగా, అంతా అయ్యాక చెప్తాను, చాలా కష్టమైన పని అన్నాడు. పర్వాలేదులేండి, మా నాన్నగారొచ్చేది మీ అమ్మగారిని కలుసుకోవడానికి అంది. అతడు మరింత ఆశ్చర్యంతో, దేనికి అన్నాడు. ఆమె తడబడి, మీ తాతగారు అమ్మగారు ఆయనకి బాగా తెలుసట అంది. ఓ అలాగా అన్నాడు కారు దగ్గరికి నడుస్తూ విహారి. గుడ్ నైట్. గుడ్ నైట్. అతడు కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. 10 గజాలు వెళ్ళాక వెనక నుంచి వినబడింది సన్నటి స్పష్టమైన స్వరం, కంగ్రాచ్యులేషన్స్ అని. అతడు అదిరిపడి వెనుతిరిగి చూశాడు. నా పేరు అనంతానంతస్వామి. మీరెవరు? నేనెవరో తెలీదా? బహుశా ఇలా కార్ల దొంగతనాలు వగైరా చేస్తూ ఉంటారనుకుంటాను. పిచ్చివాడా, కావాలనుకుంటే ఇలాంటి కార్ల ఫ్యాక్టరీలు 10 పెట్టగలను. మరి నా కార్లో వచ్చి కూర్చున్నారేంటి? హెచ్చరించిపోదామని వచ్చాను. అలాగే కంగ్రాట్స్ కూడా. దేనికి? మిలిటరీ వ్యాన్ని బ్లాస్ట్ చేసినందుకు. అది మీదేనన్నమాట. అయితే నువ్వేనన్నమాట. ఏమిటి నేనే? నువ్వేనన్నమాట ఆ ఎక్స్ప్లోజివ్స్ని బ్లాస్ట్ చేసింది. చీకట్లో బాణం వేశాను, సరిగ్గా తగిలింది. దేనికి చీకట్లో బాణం?
నన్ను అడిగితే నేనే చెప్పేవాణ్ణిగా, నేనే చేసింది. పక్కన్నుంచి మరో ఖరీదైన పొడవాటి కారొచ్చి ఆగింది. నీకు మా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, లేకపోతే అసలా సూర్యారావు సభలోనే నిన్ను చంపేయాల్సింది. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి నిన్ను మరోసారి చంపొచ్చు. కాని ఎందుకు చంపడం లేదో తెలుసా? ప్రతిపక్షం లేకపోతే పార్లమెంటు లేనట్టే, శత్రువులు లేకపోతే గేమ్ లేదు. అందరూ నా భక్తులే అనుకో, నాకేం థ్రిల్ ఉంటుంది? అందులోనూ నీలాంటి అల్ప ప్రాణులు శత్రువులైతే మరింత రంజుగా ఉంటుంది. విజయం నిశ్చయమని తెలిసినప్పుడు ఆడే ఆటలా ఉంటుంది అంటూ క్రమంగా అతడి గొంతు సినికల్గా మారింది. ఈ దేశంలో రాజకీయ నాయకులందరూ నా భక్తులు. ఈ దేశంలో ప్రభుత్వ యంత్రాంగమంతా నా మోచేతి క్రింద నీళ్లు తాగుతుంది. చూశావా, ₹1 కోటి నష్టం వచ్చినా నేనెంత మామూలుగా ఉన్నానో అంత డబ్బుంది నా దగ్గర, అంత బలముంది నా దగ్గర. కావాలంటే నేను నిన్ను ఇప్పుడే చంపగలను. అయినా చంపను. జీవహింస పాపం. అందుకే నేను ప్రజలు కొలిచే దేవుణ్ణయ్యాను. క్షమించగలగడం దైవత్వం. నేనే దేవుణ్ణి అనుకుంటూ తన కారు వైపు వెళుతున్న ఆ హిట్లర్ లాంటి సినిక్ని కన్నార్పకుండా చూశాడు విహారి. ఆయన కారు కదలబోతుంటే ఏదో స్ఫురించినట్టు పరిగెత్తుకు వెళ్ళి, మీతో మరో 2 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడవచ్చా స్వామి అన్నాడు నమ్రతగా. స్వామి సైగనందుకుని డ్రైవర్ దిగాడు. విహారి కారు నడపడం ప్రారంభించాడు. విహారి కారుని వెనకే తీసుకుని వస్తున్నాడు డ్రైవర్. కాని ఆ స్పీడు అందుకోలేక వదిలేశాడు. ఏమిటి చెప్పు? మీరంతా గొప్పవాళ్ళెలా అయ్యారు? రాజకీయం, బలం, తెలివి అంతా నా సొత్తే నవ్వాడు స్వామి. కాని న్యాయం, చట్టం వగైరా ఉంటాయిగా స్వామి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను మీలో చేరితే ఏ విధంగా రక్షణ లభిస్తుందా అని. పిచ్చివాడా, అప్పుడు రక్షణ ప్రసక్తే లేదు. కానీ చట్టం? సాక్ష్యం లేకుండా చట్టం లేదు. విహారి చేతిలో కారు మరింత వేగం హెచ్చింది. 100 కిలోమీటర్లు దాటింది. ఏంటిది అన్నాడు. మీలో చేరితే రక్షణ అవసరమే ఉండదన్నారు, మరిప్పుడు మీకే రక్షణ లేదే అన్నాడు విహారి. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? మీరన్నది నిజమే. ప్రభుత్వం మీ క్రింద ఉంది. రాజకీయ నాయకులు మీ భక్తులు. కాని ప్రభుత్వాధికారులకు పదవి భద్రత ముఖ్యం. వాళ్లు కొన్ని చట్టాల్లో, కొన్ని నిబంధనలకు లోబడి పనిచెయ్యాలి. ఉదాహరణకి, కొన్నాళ్ల క్రితం మీరు అమ్మాయి కారులో ఎక్కారు. ఆమె మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోయింది. కారణం ఆమె ప్రభుత్వాధికారి కనుక. నేనలా కాదు. నేను ప్రైవేటు మనిషిని, కేర్ పిల్లాంటివాడిని. ఈ దేశపు సగటు మనిషిని. నన్ను మీరేం చెయ్యలేరు. నేనే ఏమైనా చెయ్యగలను అన్నాడు విహారి. అంటే ఏం చేస్తావు? అనుమానంగా అడిగాడు స్వామి. ప్రేమ, జాలి, దయ, దాక్షిణ్యం ఇలాంటివేవీ నాకు లేవు. ఇప్పుడు మీరు కొత్తగా చెప్పిన పాఠం ప్రకారం సాక్ష్యం లేకపోతే కేసులు కూడా లేవు. అదే మీ మీద ప్రయోగిద్దామనుకుంటున్నాను. నన్ను చంపుతావా? చంపను. మీలాంటి అల్పప్రాణులు శత్రువులైతే పోరాటం భలే రంజుగా ఉంటుంది. నాకు సరదా చెలగాటం. మీకేమో బ్రతుక్కి చావుకి మధ్య అంతిమ పోరాటం. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఈ దేశపు అత్యంత క్రూరమైన వ్యక్తితో. ఈ దేశానికి త్వరలో సార్వభౌముడవ్వాలనుకుంటున్న మహిమాన్వితుడితో. ప్రస్తుతం నాతో పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్న వ్యక్తితో. అనంతానంత స్వామి, అనవసరంగా నాతో పెట్టుకున్నారు మీరు. ఫలితం అనుభవించక తప్పదు అంటూ కారాపాడు. పక్కకు తిరిగి తనవైపే చూస్తున్న స్వామి నెత్తిమీద బలంగా ఒక్కటిచ్చి, సభలో నాకు అవమానం చేయించినందుకు దీనికి సాక్ష్యం లేదు అన్నాడు. చిన్న శిఖరం మీద ఉంది కారు. క్రింద నగరంలో దీపాలు కనబడుతున్నాయి. స్వామి మొహం ఎర్రబడింది. అట్నుంచి దిగబోయాడు. ఈసారి అటొచ్చి చెంప అదిరేలా కొట్టాడు. ఇది పిల్లవాణ్ణి చంపినందుకు. దీనికి సాక్ష్యం లేదు. స్వామి సీట్లో వెల్లకిలా పడ్డాడు. విహారి కారు డోర్ వేసేశాడు. మీ 4వ స్తంభం ఎవరు? సామాన్యుడా? ఈ దేశపు సామాన్యుడు అంత తెలివి తక్కువవాడు కాదు స్వామి. అంత పిరికివాడు కూడా కాదు. అదేంటో మీ ముందే నిరూపించానిప్పుడు. ఈ దేశపు పౌరులు మనిషిగా బ్రతకడం కోసం మీలాంటి దుర్మార్గుల్ని సహనంగా భరిస్తారు. పాపం బద్దలవుతే ఇదిగో ఇలా తయారవుతుంది మీ పరిస్థితి అంటూ కారుని కాస్త ముందుకు తోశాడు. కారు లోయలోంచి జారడం ప్రారంభించింది. స్వామి లోపల నుంచి అరుస్తున్నాడు.
కారు రాళ్లకి కొట్టుకుని పక్కకు తిరిగి మళ్లీ జారడం ప్రారంభించింది. విహారి ఎలుగెత్తి అన్నాడు, 10 కార్ల ఫ్యాక్టరీలు పెట్టగలరు కదా స్వామి మీరు. బతికుంటే కొత్త కారు కొనుక్కోండి. బెస్ట్ ఆఫ్ లక్. కారు మరింత కిందకు జారింది. కిందంతా బురద ఊబిలా ఉంది. విహారి కొండ మీద అలాగే నిలబడి జారే కారును చూస్తూ జేబులో నుంచి సిగరెట్ తీసుకుని కామ్గా వెలిగించుకున్నాడు. అగ్గిపుల్ల కిందకి విసిరేసి చేతులు 2 ప్యాంటు జేబుల్లో పెట్టుకుని అక్కడి నుంచి వెనుతిరిగి తాపీగా నగరం వైపు నడవడం ప్రారంభించాడు. బురదలో నుంచి ముందు బుడగలు బయటకొచ్చాయి. అరనిమిషం తర్వాత అతి కష్టం మీద స్వామి అందులో నుంచి బయటకొచ్చాడు. ముందు అతడి తల వచ్చింది. దానిమీద నుంచి కిందకు బురద కారుతోంది. ఇనుప అచ్చులో నుంచి బయటకొచ్చిన ఆకారంలా ఉంది. ఆ తర్వాత అతడి మొహం బయటకొచ్చింది. ప్రతిపక్ష రణరక్ష పక్ష విచ్ఛేదన దక్షత వల్ల వచ్చిన అరుణిమతో అది ఉగ్రరూపం దాల్చి ఉంది. ఆ నిశ్శబ్దపు లోయలో అతడి గొంతు ప్రతిధ్వనించింది. విహారీ, ఇంతవరకు ఈ అనంతానంత స్వామితో ఎవరూ ఈ రకంగా చేయి కలుపలేదు. నేనేం చేస్తానో, ఏం చెయ్యగలనో నీకు చేసి చూపిస్తాను. నరకమంటే ఎలా ఉంటుందో భూమి మీదే రుచి చూపిస్తాను. స్వామి మీద విహారి దెబ్బతీసిన రాత్రి నుంచి స్వామి దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి పెట్టిన ముహూర్తం రోజు సరిగ్గా 15 దినాల దూరంలో ఉంది. ఆ అరాచకాలకి స్వామి దాదాపు 10 చోట్లు ఎన్నుకున్నాడు. కాశీ, హరిద్వార్, రామేశ్వరం, తిరుపతి లాంటి ప్రదేశాల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్తో ఆ రోజు ఈ ఘాతుక చర్యలకి ప్రారంభోత్సవం జరుగుతుంది. ముందు కాశీలో చిన్న గొడవ జరిగి ఒక మతం ప్రజలు ఊచకోత కొయ్యబడతారు. ఆ వార్త పేపర్లో మరుసటి రోజు వస్తుంది. అది వచ్చిన కొన్ని గంటల్లోగా మిగతా 9 పట్టణాల్లో కూడా గొడవలు జరుగుతాయి. చిత్రంగా ఆ గొడవల్లో కూడా అదే మతస్థులు దెబ్బతింటారు. అదే రోజు సాయంత్రం స్వామి ప్రాయోపవేశ దీక్షా ప్రవేశం చేస్తాడు. మన దేశంలో మనకే భద్రత లేదు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే, కుటుంబ నియంత్రణ వల్ల మనం మరింత తగ్గిపోతే భవిష్యత్తులో మన పరిస్థితి ఏమిటి? మన జాతిని రక్షించుకోవడం కోసం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. దాదాపు ₹1 కోటి విలువగల స్వామి షేర్లు దేశంలోని వివిధ అత్యధిక సర్కులేషన్ దినపత్రికల్లో ఉన్నాయి. కేవలం ముందు చూపుతో చేసిన ఇన్వెస్ట్మెంట్ అది. ఆ పత్రికలు చాలా జాగ్రత్తగా సంపాదకీయాలు వ్రాస్తాయి. మన దేశం ఒక చెత్త కుండీ లాంటిది. క్రికెట్లో పాకిస్తాన్ ఓడిపోతే మన దేశంలో గొడవలు జరిగాయి. ఇండియా ఓడిపోతే బాణాసంచా పేల్చారు. ఈ దేశంలో ఈ దేశస్థుడిగా పుట్టడం కంటే మరో దేశంలో మరోలా పుట్టి ఉంటే మంచిది. ఈ సంపాదకీయం వ్రాసిన ఎడిటర్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. చేయకపోతే స్వామే చేయిస్తాడు. అంతే. ఈ వార్త దావానలంలా పాకుతుంది. మరింత అరాచకం సృష్టించబడుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. పైన చెప్పినవన్నీ వాస్తవాలే. ప్రతి మనిషి గుండెల్లోనూ కాస్తో కూస్తో మండుతున్నవే. స్వామి వాటిల్లో మరి కాస్త ఆజ్యం పోస్తాడంతే. తరువాత కాష్టం దానంతట అదే తగలబడుతుంది. మిగతా సమస్యల్లా కాకుండా ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించింది కాబట్టి వేగం పుంజుకోవడానికి రోజులు చాలు. జాతి కోసం, మతం కోసం త్యాగం చేస్తున్న స్వామి అంటే సానుభూతి పెరగక చస్తుందా? అక్కడ్నుంచి అంచెలంచెలుగా జరిగే విషయాలన్నిటినీ స్వామి కుడిభుజమైన లాయర్ పరమేశ్వరం నిర్వహిస్తాడు. అరాచకం సంగతి రామ్లాల్ చూసుకుంటాడు. పోతే ఈ కార్యక్రమంలో సూర్యారావు ప్రధాన పాత్ర నిర్వహిస్తాడు. వైకుంఠపాళిలో పావుని కదిపినట్టు స్వామి అతడిని ఆపాటికే రాజకీయ భవంతిలో పైమెట్టు మీదకు చేర్చాడు. సెంట్రల్ మినిస్టర్గా అతడు రాబోయే వారం 10 రోజుల్లో జపాన్తో ఒక అగ్రిమెంట్ సంతకం చేయబోతున్నాడు. భారతదేశపు బాలల కోసం జపాన్ 10 కోట్ల విలువగల బొమ్మలు, ఆట వస్తువులు, చిన్న చిన్న ఎలక్ట్రానిక్ సామానులు పంపుతోంది. స్వామి తాలూకా అంగవైకల్య ట్రస్ట్, బాలానంద పరిషత్లకు వీటిని ఉచిత బహుమతిగా జపాన్ పంపుతోంది. అంతవరకు సజావుగా పేపర్ మీద ఉంటుంది. వెనక భాగోతం మరింత గొప్ప ఆర్గనైజ్డ్ క్రైమ్. జపాన్కి సంబంధించిన క్రిటట్టు అనే ప్రసిద్ధమైన మాఫియా ఈ రవాణాని కంట్రోల్ చేస్తుంది. షిప్ కెప్టెన్ ఈ మాఫియా ఆజ్ఞలకి లోబడి పనిచేస్తాడు. జపాన్ నుంచి వచ్చే మార్గమధ్యంలో గోల్డెన్ ఐలాండ్స్ దగ్గర వస్తు మార్పిడి జరుగుతుంది. ఆ దీవిలో తయారైన మారణాయుధాలు ఈ ఓడలోకి ఎక్కించబడతాయి. ఒక్కసారి భారత సముద్ర జలాల్లోకి షిప్ ప్రవేశించాక మిగతా విషయాలు రామ్లాల్ చూసుకుంటాడు. స్వామి పెట్టిన ముహూర్తానికి 4 రోజుల ముందు ఇది జరుగుతుంది. తూర్పు కోస్తా ప్రాంతం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ ఆయుధాల్ని స్వామి తాలూకా అంగవైకల్యం అంబులెన్స్ తీసుకువెళ్తాయి.
పిల్లల ఆట వస్తువులు, గిఫ్ట్ ఫ్రమ్ జపాన్ కాబట్టి, పైగా మంత్రి సంతకమున్న పేపర్లు కాబట్టి వీటి మీద నిఘా ఉండదు. అరాచకాలు ప్రారంభమైన 5-6 రోజుల్లో శరణార్థుల వలస మొదలవుతుంది. పక్క దేశానికి ఇది సమస్య అవ్వడంతో ఐక్యరాజ్య సమితి దీనిలో తలదూర్చక తప్పదు. జాతీయ సమస్య అంతర్జాతీయ సమస్య అవుతుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. సరిగ్గా ఇదే సమయానికి యుద్ధం ప్రారంభమయ్యే స్థితి ఏర్పడుతుంది. ఒక దేశపు అంతరంగిక వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం కల్పించుకోవడం అన్నది కేవలం శరణార్థుల వల్లే కాబట్టి ప్రపంచ సానుభూతి భారతదేశం మీద ఉండదు. ప్రభుత్వానికి దేశం బయట నుంచి లోపల నుంచి ఈ విధమైన ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సరిగ్గా ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న ఒక అగ్రరాజ్యం దీన్ని గుర్తించడంతో 40 సంవత్సరాల భారతదేశపు సెక్యులరిజం కూలిపోతుంది. గ్రేటెస్ట్ క్రిమినల్ లాయర్ ఆఫ్ ఇండియా పరమేశ్వరం అద్భుతమైన ఆలోచనతో స్వామి వేసిన ఈ ప్లాన్ ఇక్కడి వరకు సజావుగానే జరుగుతూ వచ్చింది. ఇంకా 15 రోజుల్లో పూర్తవుతుంది కూడా. దీనికి అడ్డుపడేది ప్రవల్లిక, విహారి లాంటి వాళ్లైతే వాళ్లందరూ బియ్యంలో రాళ్లలాంటివారు. స్వామి తలుచుకుంటే నిమిషంలో ఏరి పారేయగలడు. ప్రవల్లిక గురించి అతడెప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. ఇదిగో ఇప్పుడు విహారి గురించే అతడు ఇరిటేటెడ్గా ఉన్నాడు. ఆ చిన్న కుర్రవాడు తన మీద సాధించిన విజయం అతడి కాలు నిలవనీయడం లేదు. మనిషి ఇగో అన్నది అన్నిటికన్నా పెద్ద సమస్య. దుర్యోధనుడి నుంచి క్లియోపాత్ర వరకు ఎంత గొప్ప రాజనీతిజ్ఞులైనా తమ అహాన్ని దెబ్బతీసే విషయాల్లో సహనాన్ని ప్రదర్శించని చోటే దెబ్బతిన్నారు. అహం దెబ్బతిన్నప్పుడు కూడా మామూలుగా ఉండగలగడం గొప్ప రాజనీతిజ్ఞతకు చిహ్నం. ఆ లౌక్యం దాదాపు ఎవరికీ ఉండదు. ఉన్నదానికి ప్రజలు ఓటమి అనే పేరు పెడతారని కాబోలు ఈ రాజనీతిజ్ఞులు ఆ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు. విహారి విషయం స్వామి పట్టించుకోకపోయి ఉంటే ఈ కథ ఇక్కడితో ఆగిపోయి ఉండేదేమో. కానీ విహారి అనంతానంత స్వామి మనసు పొరల్లో అతి సున్నితమైన చోట దెబ్బ కొట్టాడు. ఇటువంటి విషయాల్లో తీసుకునే చర్యలకి లాజిక్లుండవు. మరో 1-2 నెలల్లో భారతదేశపు సార్వభౌమత్వానికి వ్యూహం పన్నుతున్న స్వామి గుండెల్లో ఆ ఆలోచనల కన్నా ప్రస్తుతం విహారే ఎక్కువ చోటు చేసుకున్నాడంటే ఈ ఒక్క సంఘటన చాలు పై విషయాన్ని నిరూపించడానికి. ఇంతవరకు యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం నవల 7వ భాగం విన్నారు కదా. మరి ఈ ఆడియో మీకెలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఇలాంటి చక్కటి నవలలు వినడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తేనే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి తర్వాతి కథతో మరో భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.